ప్రతి వారికి వినగలిగే చెవును గ్రహించే మనసును మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని మాకు అందించండి. ఈ ప్రేమకు మమ్మల్ని పాత్రగించండి. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికించాలని మాట్లాడే దేవుడానికి స్తోత్రములు. ఈ వాక్యం మాకు నెమ్మది కలగజేస్తానని చెప్పిన దేవుడానికి స్తోత్రములు. ఈ వాక్యంలో మా ప్రభు కృప అనేది చెప్పిన దేవుడానికి స్తోత్రం. ఆయన ఈ కృపను మేము పొంది కృప కలిగి జీవించడం వారికి కృప మాకు అనుకృప చేస్తారని ఆశ అడుగుతున్నాం. మా ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి వారిని మా ప్రభు మీరు ముట్టి తట్టి బలపరిచి మీ దేవునికి ప్రార్థించి ప్రతి వారి హృదయాన్ని తెలిసి బలపరుస్తారని క్రీస్తు పేట మీ దాసులు మీరు మరుగుపరిచి మీ దాసులు మీరు ఎత్తిపెట్టుకుని మీ దాసులతో మీరు మాట్లాడి మీ దాసులకు ప్రభావ నోటిని బోరగా ఉండి బలపరిచి సహాయపడతారండి. క్రీస్తు పేట మీకు ప్రతిమని పెట్టుకున్నాము తండ్రి. సేవకులు విశ్వాసులు అందరూ ఉంటే వాక్యం ఏడదేమో ఆడగజాలు ఆడదేమో 7 గజాలు కూటం పెట్టుకున్నప్పుడల్లా ప్రార్థన తీర్మానం ఉన్నప్పుడల్లా అట్టగే వెళ్ళిపోతున్నారు అన్నమాట. సీమనయ్య గారు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. చాలు చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, ఘనుడా, రాజా, వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో ప్రభువా బిడ్డల్ని కాపాడి, నీ దాసులను కాపాడి, దాసురాన్ని కాపాడి, బిడ్డల్ని సంఘాన్ని మీరు కాపాడి 2013 ప్రభువా 9వ తారీఖులో ప్రభువా ఈ కూటాలు ఏర్పాటు చేసి మీరు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాలను ప్రభువా బిడ్డలను మహింపరుచుకున్నారు. మీకు స్తోత్రములు. మట్టిని ప్రభువా, దౌర్భాగ్యుని, చెత్తను నాయన, నన్ను దోషాలు మీరు క్షమించి మాట్లాడుతున్న వర్తమానంలో అడ్డు పెట్టగా ప్రభువా, నా దోషాలు నా కుటుంబం మీద ఉంచి బిడ్డలకు మంచి ఈవులను గ్రహించి నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం,
దేవుని యొక్క ఇష్టాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నాం. సమస్తములో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. మీరు మంచి ప్రార్థనా పరులే, దేవుని ఇష్టాన్ని కూడా సంపూర్ణంగా మీరు నెరవేర్చే వారే. కానీ పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు చాలు. ఇంకా మీరేమి చదవనవసరం లేదు. మీరెవరు కళ్ళు మూయకూడదు. జాగ్రత్తగా నా తట్టే చూస్తూ ఉండాలి. నా తట్టు చూస్తూ ఉండటమే కాకుండా ఈ ప్రవర్తన కూడా ఏం చేసుకోవాలంటే వాక్యం ద్వారా ఏం చేసుకోవాలన్నా సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమని పౌలు గారు మాట్లాడుతున్నాడంటే, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు. ఎవరి యందు? క్రీస్తునందు మనము నీతిమంతులముగా తీర్చబడుటకు మనం వెతకొచ్చు. మనం నీతిమంతులు ఎవరు? ప్రార్థన చేసేవారు నీతిమంతులా? ఉపవాసం ఉండేవారు నీతిమంతులా? వాక్యాన్ని అనుసరించి నడిచేవారు నీతిమంతులా? దివారాత్రులు ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు నీతిమంతులా? ఎవరు? మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఫలానాయన చాలా నీతి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ప్రార్థనాత్మ కలిగిన వాడు, క్రీస్తు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడు, క్రీస్తు యొక్క పద్ధతులు అనుసరించేవాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, శోధన వచ్చినా, అపాయము సంభవించినా, మరొక అవమానం జరిగినప్పటికీ తన యొక్క నీతిని ఏమాత్రము కూడా మార్చకుండా నడిచేవాడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు అన్నాడు? ఏమన్నాడు? ఊజు దేశమందు ఏమని ఒక మనుష్యుడు గలడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, తూర్పు దిక్కు జనుల అతని వంటి వాడు ఎవడూ లేడు. మొదటి వచ్చిన ఉందనుకుంటా, అతడు నీతిమంతుడు అని. ఎవరు నీతిమంతుడు? యోబు గారు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన కుటుంబం మీదకి అనేక శ్రమలు సంభవించిన తన నీతిని ఏమాత్రము కూడా విడిచిపెట్టరా. అలాగే మన కుటుంబాల్లో కూడా అనేకమైన ఇరుకులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అవమానాలు జరుగుతూ ఉంటాయి, అప్పురెందులు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క చిత్తాన్ని ఏమాత్రము కూడా నిర్లక్ష్య పెట్టకుండా నడిచేవాడు నీతిమంతుడు. మాటలు మార్చేవారు, ఆజ్ఞలు తప్పేవారు, అనేక రకాలుగా తొట్టిల్లేవారు, అనేక రకాలుగా బలహీనయ్యేవారిని నీతిమంతులుగా ఎంచడు. నీతిమంతులముగా తీర్చబడ్డకు మనము వెతకుచూ ఉండగా చాలా దేవుడు అనుకుంటూ ఉంటాం. ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, దేవుని శక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని మాట కలిగి ఉన్నప్పుడు, దేవుని భయం కలిగినప్పుడు మాటలు ఎలా వస్తున్నాయి, నడక ఎలా వస్తుంది, ప్రవర్తన ఎలా వస్తుంది, ఆలోచన ఎలా వస్తుంది, ఏ ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నాం, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నావా, నడవట్లేదా అని వెతకటము నీతిమంతులుగా తీర్చబడుటకు వెతకుచుండగా మనం ఒక అబద్ధికులముగా, ఒక అన్యాయస్తుల
అయ్యాడు ఆయన పరిచారకుడు? దేనికి అయ్యాడు? ఆయన నీతి కోసం పరిచారకుడు అయ్యాడు. మనం కూడా నీతి కొరకే నిలబడే వారముగా ఉండాలి. మనం కూడా సత్యాన్ని చేపట్టే వారముగానే ఉండాలి. మనం కూడా దాన్ని వెంబడించే వారముగానే ఉండాలి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, భార్యాభర్తల్లో కానీ, బిడ్డల్లో కానీ, వెలపులకు వెళ్ళినప్పుడు కానీ, మరొక స్థానంలోకి వెళ్ళినప్పుడు కానీ నీ మాటని మరొక విధముగా మార్పు రాకూడదు. అప్పుడు ఏమంటారంటే నేను వెంటనే పరిశీలన చేసి ఈయన మాట తప్పు, ఇతని నడక తప్పు, ఇతని ఆలోచన తప్పు, క్రీస్తు యొక్క చిత్తానికి అనుకూలుడు కాడు అని వెంటనే ఏం చేస్తారు? ముద్ర వేసేస్తారు. నీవెన్ని రకాలైన ఇరుకులు వచ్చినప్పటికి కూడా క్రీస్తుకే నీవు సాక్షిగా ఉన్నారు. క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క పాటలు నీవు అనుభవిస్తూనే ఉన్నారు. చాలా వస్తాయి, చాలా శోధనలు వస్తాయి, చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. నేను ఎంతో భయంకరంగా ప్రార్థన చేస్తున్నా, నాకు ఎందుకు వచ్చింది అవమానం అనటానికి నీకేమీ హక్కు లేదు. ఆలోచన చేస్తున్నావా? పరిశీలిస్తున్నావా? ప్రార్థన మాటని తారుమారు చేస్తున్నావా? భక్తిని తారుమారు చేస్తున్నావా? రేపు నువ్వు ఏడుస్తావు. ఇదిగో నీవు చేసిన ప్రార్థన, ఇదిగో నీకు ప్రతిఫలం అని ఆయన ఒక పొట్లాన్ని కట్టి వచ్చిదాన్ని నీ ముందేస్తే నువ్వేం చేస్తావంటే చాలా కన్నీరు కార్చి, చాలా ప్రలాపించి, చాలా దుఃఖపడిపోయి ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన ప్రార్థనకు నాకు వచ్చిన ప్రతిఫలం ఇదా అని నీ మనసు ఎంతో ఇబ్బంది పడిపోతుంది. అయితే ఆయన ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే నేను పడగొట్టిన వాటిని, ఇది సంపూర్ణమైన మాట, బూతులు మానేస్తానన్నా, అబద్ధం మానేస్తానన్నా, అన్యాయం మానేస్తానన్నా, తప్పులు చేయనన్నా, మాట తప్పనన్నా, మాటలు మార్చనన్నా, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పనన్నా, వీటన్నిటినీ మరలా నీవు అనుసరిస్తే ఎవరు ఎవరు నన్ను నేనే ఒక నేరస్తుడుగా నువ్వు నిలబడతావు. నువ్వు కాదు అనుకున్న దాన్ని విడిచిపెట్టేసేయాలి. నీ విడిచిపెట్టిన దాన్ని మరలా నువ్వు ఎవరైకూడదు. అదే పడగొట్టిన వాటిని కాదు అనుకున్నాం, అవసరం లేదనుకున్నాం. మారు మనసు పొందేటప్పుడు చెప్తామా దేవుని దగ్గర? ఏమని చెప్తాం? అబద్ధాలు ఆడాను ప్రభువా క్షమించు, మోసం చేశాను ప్రభువా క్షమించు, అన్యాయం చేశాను ప్రభువా క్షమించు, తల్లి మీద పోట్లాడాను, తండ్రి మీద పోట్లాడాను ప్రభువా క్షమించు, మత్సరం ఉన్న ప్రభువా, ద్వేషం ఉన్న ప్రభువా, అసూయ ఉన్న ప్రభువా, కక్షలు ఉన్నాయి ప్రభువా, వీటన్నిటిని క్షమించు ప్రభువా, ఇక నేను అలాంటి వాటికి నేను స్థానం ఇవ్వను ప్రభు అని మనం అందరం ప్రార్థన చేస్తాం. మరలా నీవు పడగొట్టిన వాటినట్టే చూస్తే ఏంటంటే పడగొట్టిన ఏ పడగొట్టిన అబద్ధం ఆడను, మోసం చేయను, ఎవరి సొమ్ముని నేను అపహరించను, ఎవరి దానికి నేను ఆశించను, నాకు అక్కర్లేదు అని ఆయన ప్రమాణం చేసి దేవుని దగ్గర బాప్తిసం తీసుకుంటాను. మరలా నీవు వాటిలోనే చిక్కుపడితే ఏటిలో ఆడుతున్నారా? ఏమన్నా అబద్ధాలు ఎవడన్నా జారిపోయి బలహీనమయ్యి తప్పు చేసి అయా నేను ఇంట్లో ఉన్నాను అని అన్నవాడు ఎవరన్నా చెయ్యొచ్చండి ఒకళ్ళు? ఏ సిమనా ఏం లేదా? అదేంటి బుజ్జి, నేను ముందే అన్నాగా. ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కూడా, రాకూడదు. అలాంటి దానికి నీవు స్థానం ఇస్తే నీవు దేవుని ఆశీర్వాదానికి నీవు వారసుడు కాలేవు.
వాటిని కాదు అనుకున్నాం, ఆ చూపు చూడద్దు అనుకున్నాం, ఆ ఆలోచన మనకు అక్కర్లేదు అనుకున్నాం, ఆ తలపుడు మనకు అక్కర్లేదు అనుకున్నాం. మరలా నువ్వు ఆ నడకలో నడిస్తే, మరలా నీవు ఆ స్వభావంలోనే జీవిస్తే, మరలా ఆ ఆలోచనలోని నువ్వు చిక్కుబడితే నీ సేవ ముందుకెడుతుందా? నీ కుటుంబం దీవించబడుతుందా? నీ బిడ్డలు చేసే మార్గాల్లో దేవుడి యొక్క కృప ఆయన పాలపక్షంగా ఉంటుందా? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేయకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాన్ని బలహీనపడిపోతాను అన్నమాట. చాలా జాగ్రత్తగా నడకని, మాటని, ఆలోచనని, సమస్తాన్ని జాగ్రత్త పరుచుకొని ముందుకు నడిచిన వాడే నీతిమంతుడు. అప్పుడు వాడే నీతిమంతుడుగా తీర్చబడతాడు. వారు ఏ స్థానానికి వెళ్ళినా కూడా అవిధేయత వారిలో రాదు, పొరపాటు వారిలో రాదు. అలాంటి పొరపాటు లేకపోయినప్పుడే దేవుడి యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబానికి మెండుగా ఉంటుందన్నమాట. కష్టాలు వచ్చినప్పుడు యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పండి, జాగ్రత్తగా ఒక్కొక్కటి చెప్పండి. యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి? ఏంటో అన్నదమ్ముల ద్వారా ఒక కష్టం. ఆయన తీసుకెళ్ళి కొట్టారు, బాధ్యారు, భయంకరమైన గుంటలో పడదోశారు, ఒక మేకపిల్లని చంపేశారు, ఈయన ఐగుప్తుకి అమ్మేసేసారు, ఆ వస్త్రం తీశారు, ఆ రక్తంలో ఉంచారు. ఇది నీ కుమారుడు దేమో చూడు అన్నాడు. తండ్రి చూశాడు, ఇది నా కుమారుడిదేని అన్నాడు. ఈయనేమో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. రాజదేహ సంరక్షకుడి ఇంట్లో పనివాడుగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన యొక్క కార్యాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడే ఏమైపోయిందంటే, ఏమైంది ఏంట? ఎందుకని? కారణం ఏంటి? పరిశీలన చేయాలి. ప్రార్థన. నీవు అవినీతిమంతుడుగా, నీవు బలహీనుడుగా, మాటలు మార్చే రైలు మనలో ఉండకూడదు. తండ్రితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నా పర నిలబడి ఉంది, 11 పనులు వచ్చి నా పరని సొట్టేసుకున్నాయి అన్నాడు. ఒకటి తండ్రికి తెలుసు, విషయం తెలుసు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తం నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. ఏనా కుమారుడా, నేను నీ తల్లియు నీ అన్నదమ్ములను సమస్తం మేము నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలా అన్నారు. మనసులో పెట్టుకున్నారు, కక్ష పెట్టుకున్నారు, సాధించారు. అక్కడికి వెళ్తే రాజదేహ సంరక్షకుడు కుటుంబం ఏమైపోయింది? అడుగు పెడితే అడుగు పెట్టిన స్థానం ఎంత ఎంత ఆశీర్వాదం అంటే, ఎంత జీవనంటే, ఎంత సంతోషం అంటే, కుటుంబంలో ఏముందో ఏమి లేదో తనకు అర్థం కాని స్థితిగా సమస్తాన్ని యోసేపుకి అప్పగించేసాడు. ఏనా బుజ్జి అప్పగించాడా? ఎందుకని? నీ రూపాయి లేకపోతే మన ఇంట్లో ఎవరైనా పని చేస్తుంటే మనం ₹1 అతనికి అప్పగిస్తామా? మన మనసుకి ఇష్టపడుతుందా? ఏముంది అతని దగ్గర? దేవుడి యొక్క వెలుగు ఉంది, దేవుడి యొక్క శక్తి ఉంది, దేవుడి యొక్క బాగు ఉంది, దేవుడి యొక్క ఆజ్ఞ ఉంది. ఎన్ని రకాల కష్టాలు పడ్డా దేవుడి మీద నింద మోపినవాడు కాదు యోసేపు. ఎటువంటిది ఎందుకు పోతాయి? ఆశీర్వాదం పోతా ఎక్కడి నుంచి వస్తాయి? నియమాలను బట్టే కాదు. అనుకున్న దానిని మనం ఎప్పుడైతే నెరవేర్చుకుంటూ ఉంటామో, కాదు అనుకున్న దానికి ఏ మాత్రమైన స్థానం ఇవ్వకుండా ఉంటామో, అప్పుడే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమవుతుందని దీవించబడుతుంది. అక్కడి నుంచి భయంకరమైన శోధనకు గురైపోయాడు.
ఆడా? ఏమన్నా అయ్యగారు ఏమన్నా ఆడా? ఎందుకని నాకు తెలియదు. ఆమె నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది, నా చెంగు పట్టుకుంది అని ఏమన్నా ఒక అబద్ధం ఆడా? బండేసాడు ఏమన్నా? ఆమె ద్రోహం చేసింది అన్నాడా? ఏమి? ఎందుకని? కారణం ఏంటి? జాగ్రత్తగా యోచన చేయాలి. పడగొట్టిన వాటిని మరలా నువ్వు కట్టిన ఎడల నన్ను నేనే ఎవరికి ఎందుకు అంటున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? పౌలు అంటాడు 2 నాలుకలు అంట. ఎన్ని నాలుకలు ఉన్నాయా? ఉన్నాయా? ఏం చేయ అయ్యగారు చెప్పరేంటి? అయ్యగారులే ఇదంతా, విశ్వాసులు కాదు. ఎవరిదే? ఎవరిదే? మేస్త్రి గారు 2 నాలుకలు ఉన్నాయంట. ఉన్నాయా? అదేంటి? ఎట్టా 2 మాటలు మాట్లాడతావా? ఏడుకు తీర్చి చదువు నువ్వు. ఎక్కడో 2 నాలుకలు. అయ్యగారు మొత్తం చదవచ్చు. ఎరా నాని ఎక్కడ 2 నాలుకలు అంట. పరిశీలన, ప్రార్థన, యోచన చెయ్యాలి. ఎక్కడ వచ్చి ఏంటి 2 నాలుకలు ఉంటాయి అంట. విశ్వాసి కూడా మాట్లాడకూడదు ఆ మాట. సేవకుడు కూడా మాట్లాడకూడదు. వస్తారంటే రావటం, రానంటే రాకూడటం, చేస్తారంటే చేయటం, చేయనంటే మానే చేయటం. అది దేవుడి యొక్క సిద్ధాంతం, దేవుడి యొక్క లెక్క, అది దేవుడి యొక్క ఆజ్ఞ. నీవు 2 మాటలు మాట్లాడితే నువ్వు పనికి మాలిన వాడు అంటాడు. అదే పడగొట్టిన వాటిని మరలా నేను కట్టిన ఎడల కాదనుకుని విడిచిపెట్టి కట్టిన దాన్ని తినే స్వభావం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. చూడాలి. 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. అలాగుననే మాదిరయుండి దిమనస్కులను, ఆ దిమనస్కులు కాదు 2 అంకెలు చూడండి. ఎన్ని? జాగ్రత్త. పాస్టర్ గారి దగ్గర మాట్లాడినా, సేవకుడి దగ్గర మాట్లాడినా, ఇంకొక స్థలానికి వెళ్ళినా మొదట మాట్లాడిన మాటే మాట్లాడు, 2వ మాట మాట్లాడకూడదు. అది 2వ నాలుక. 2 రకాలుగా నడిస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావా? 2 మాటలు మాట్లాడితే నువ్వు 2 నాలుకలోనివి, 2 మాటలోనివి, 2 ఆలోచనలోనివి, 2 తలంపుల వాడివి. నువ్వు పడగొట్టిన వాటిని మరలా నువ్వు కక్కుతున్నావు, తింటున్నావు అంటే విడిచిపెడతావా? నువ్వు ముట్టుకోకూడదు. ఆలోచన చేస్తున్నావా? కష్టాలన్నీ భరించాడు కనుకనే యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా వచ్చాడు. 17 సంవత్సరంలో మాట్లాడిన ప్రభు 17 సంవత్సరంలో వాగ్దానం చేసిన దాన్ని 13 సంవత్సరాలు నెరవేర్చాడు. ఆలోచన చేయి. ఆలస్యం అవుతుందని కలవరం పడి నీకున్న భక్తి జీవితాన్ని అణగార్చుకోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు నిలబడేవాడుగానే ఉండాలి, ఓర్చుకునేవాడుగానే ఉండాలి, సహించేవాడుగానే ఉండాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. అప్పుడే నువ్వు క్రీస్తులో మంచి నెంబర్ 1 అయిన వాడుగా ముద్రేస్తాడు దేవుడు. అలా కాకపోతే నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆశీర్వాదంతో ఉన్నా, ఎంత తీవ్రత ఉన్నా ఊరికనే చిక్కుపడిపోతుంది.
100 కేజీల పంచదారకి ఒక చిన్న దొప్పనంతో పొడిస్తే, చిన్న రంధ్రం పడితే ఏమైపోద్ది మొత్తం? ఏంటా? ప్రార్థన కూడా అంతే. ప్రార్థన జీవితం కూడా అలాగూ కాపాడుకోవాలి. ప్రార్థన జీవితాన్ని కూడా అలాంటి నిష్ట కలిగి నడవాలి. చాలా ఎదురొస్తూ ఉంటాయి, చాలా అద్భుతాలు జరుగుతానికి ఎదురవుతూ ఉంటాయి, చాలా మేలు జరుగుతూ ఉంటుంది. నీవెంత మాత్రం కూడా మదించకూడదు, అచ్చేయకూడదు, ఉన్న డిపాజిట్ని బలహీనపరచుకోకూడదు. అది ప్రార్థన. అడగొట్టిన వాటిని చూడండి ఒకసారి. గలతీ సంఘంలో అంటాడు, మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిని కనపరుచుకుంటున్నాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై సచ్చిన వాడినైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడను నేను కాను. ఎన్నో శ్రమలు, ఎన్నోసార్లు కొట్టారు, ఎన్నోసార్లు ఈడ్చారు, ఎన్నోసార్లు అవమానపరిచారు, 5 మార్లు ఎన్నో గుర్తులు గుర్తారు. ఎన్ని రకాల ప్రాణాపాయం సంభవించినా కూడా తన యొక్క దీక్షణ మార్పు రాలా. జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అలాంటి ప్రార్థన నేర్చుకో. అలాంటి శక్తి కలిగిన దాన్ని నువ్వు ప్రథమ స్థానమే. నువ్వు కొట్టగలిగి తిట్టగలిగి ఉన్నప్పుడే కూడా నువ్వు క్రీస్తుని అవమానపరిచిన వాడు అయిపోతావు, దూషణ చేసిన వాడు అవుతావు, ధ్యానం చేసిన వాడు అవుతావు, దేవుని నామాన్ని దుఃఖం పెట్టిన వాడు అవుతావు, దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించిన వాడు అవుతావు. భయంకరమైన వాగ్దానం చేశాడు. భయంకరమైన వాగ్దానం చేసి పరువులు పట్టుకొని యేసేపు కళలు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. మనకి జరుగుతూ ఉంటాయి, కళలు జరుగుతూ ఉంటాయి, వాక్యాలు వస్తూ ఉంటాయి, వాగ్దానాలు వస్తూ ఉంటాయి, మనకు నెరవేర్పు జరగ చూడాలి. కారణం ఏమిటంటే మనం తేలును ఒక దానిలోనూ, ఒక చిన్న దానిలో, చిన్న బలహీనతలను మనం ఏమై ఉంటున్నామంటే చిక్కుబడిపోతా ఉన్నాం. ఆ చిక్కుబడిపోయి ఆ చిక్కును గమనించుకోలేక, ఆ చిక్కు అర్థం కాక వాగ్దానం ఫలం ఏమవుతుందంటే పొందలేకపోతా ఉన్నాం. మొన్న 7 దినాలు 6 దినాలు దేవుని సన్నిధిలో ఏకాంతంలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు తప్పులు వారికి, ఎవరు దోషాలు వారికి, ఎవరు బలహీనతలు వారికి, ఇదిగో దీనిలో నీవు తప్పిపోయావు, దీనిలో నీవు బలహీనుడమయ్యావు, ఈ విషయంలో నీవు బలహీనుడమయ్యావు అని ఎవరు దానికి వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే బలపరిచి హెచ్చరిక చేశాడు. ఒక ఆయనకైతే సంపూర్ణంగా చూపెట్టాడు. ఒక పాత డొక్కు కారు తోలుతున్నాడు. ఆ డొక్కు కారు తోలుతా నా దగ్గరికి వేసుకొచ్చాడు. దాన్ని వేసుకొచ్చి నన్ను ఎక్కడ అన్నాడు, ఇది ఎక్కడికి పోతాన్నా, ఇది ఎక్కడికి పోతే ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, నన్ను ఎక్కమంటున్నా అన్న. ఎక్కడా ఇక ఏం పర్వాలేదు లేదు అన్నాడు. ఆయన సేవకుడే. సరే 2-3 కిలోమీటర్ల దూరం పోయేసరికి ఆ కారు ఆగిపోయి ఈ డ్రైవర్ దిగేటే వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, నేను ఒక్కడే మిగిలిపోయా. ట్రాఫిక్ జమ అయిపోయింది. అయ్యో ఇదేంటి ప్రక్కకు నెట్టేస్తున్నారు, ప్రక్కకు నెట్టేస్తున్నారు. వాళ్ళే ప్రక్కకు నెట్టేశారు. మెడుకు వచ్చేసింది. సహోదరుడా అన్న, అయ్యగారు అన్నాడు, ఏం దర్శనం వచ్చిందన్న? అయ్యగారు భయంకరమైన దర్శనం వచ్చింది. నా కారుకి లేకపోతే, నా బస్సుకి లేకపోతే, నా బండికి లైట్లు లేవు, అద్దాలు లేవు, భయంకరమైన చిక్కు కనపడతా ఉంది. అది మధ్యదారులు ఆగిపోయింది. కారణం అర్థం కావట్లేదు, కొట్టుకొస్తున్నాను అన్నాడు. ఇంకా తీర్మానం చేస్తానే ఉన్నాడు. ఇంకా దారికి రాలా.
ఎక్కడ పడిపోయావు? ఏ స్థానంలో పడిపోయావు? ఎక్కడో చిక్కుబడిపోయావు? జీవించేది నువ్వు కాదు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. చచ్చిపోవాలి నువ్వు సమస్తానికి ఓర్చుకునేవాడు అయి ఉండాలి. అలాంటి లెక్కుంటేనే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. లేకపోతే నీవు నీతిమంతుడివి కాలేవు. ఓర్పు, విధేయత, సహనం, దీనత్వం, మంచితనం సమస్తాన్ని నీవు చూపెట్టాలి. నేను పాస్టర్ గారిని అయ్యాను, లేకపోతే నాకు బలం ఉంది, లేకపోతే నాకు ధనం ఉంది, లేకపోతే నాకు ఔశ్వర్యం ఉంది అని నువ్వేమాత్రం కూడా నీవు అతిశయించినా సరే అది కూడా ఒక విగ్రహమే, అది కూడా ఒక తిరుగుబాటే, అది కూడా క్రీస్తుకి విరోధమైన ప్రవర్తనే. జాగ్రత్తగా నీవు ఆలోచించుకోవాలి. క్షేమకరంగా, లాభకరంగా 2012 అంతా చిక్కుల్లో, సమస్యల్లో, శోధనలో, బలహీనతలో, అవమానంలో, నిందలో, అపహాస్యంలో యాత్రలో జరిగింది. 2013లో మంచి మంచి ఈవులతోటి, మంచి మంచి ఆశీర్వాదాలతోటి దినదినానికి ఏ దినానికి ఆ దినమే క్షేమకరమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు మనుషుడు. క్షేమకరంగా అభివృద్ధి అవుతూ ఉండాలి. చేసే ప్రతి పనిలో కూడా దీవెన, బిడ్డల్లో దీవెన, కుటుంబంలో దీవెన, సంఘంలో దీవెన, భర్తలో దీవెన, భార్యలో దీవెన, బిడ్డల్లో దీవెన, ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమకరమైన మార్గాన్ని ఎదుగుతూ ఉండాలన్నమాట. అసంతృప్తి రాకూడదు, బలహీనం తెచ్చుకోకూడదు. ఎన్నో వచ్చినప్పటికి కూడా ఏం పర్వాలేదు, మన పక్షంగా ఉన్నాడు. 71వ కీర్తన ఒక వచ్చిన ఉన్నాడండి. ఓ దేవా, వచ్చు తరములకు నీ సత్యాన్ని నేను తెలియపరచినట్లు. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము దేవా, దేవా, వచ్చు తరములకు ఎవడ బాహుబలం? నీ బాహుబలమును గూర్చి 18వ వచనం, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తలదరిసి వృద్ధుడయుండు వరకు నన్ను విడువకము. దేవా, ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, మనము చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి. ఇటువంటి ఎంతమందికి చెప్తున్నా? ఆయన కూర్చిన సాక్ష్యం ఎంతమందికి హెచ్చరిక చేస్తున్నాం? భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వచ్చు తరము వరకు ఇలాంటి బలము కలిగిన వాడు, ఇలాంటి కష్టాల్లో, ఇలాంటి ఇరుకుల్లో, ఇలాంటి శోధనలో, ఇలాంటి నెమ్మది స్థితిలో ఆయన నాకు నెమ్మది కలగజేశాడని పుట్టబో వారికి అందరికీ. ఎవరికి? ఎంతమంది ఉన్నారు? ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? ఎలాంటి లెక్క? వారికి అందరికీ ఇలాంటి బలము కలిగిన వాడు, ఇలాంటి శ్రమలో ఉన్నప్పుడు, ఇలాంటి అసంతృప్తిలో ఉన్నప్పుడు నన్ను బలపరిచాడయ్యా. చెప్పుకో, మనం సాక్ష్యం చెప్పట్లా? ఏమని చెప్తున్నాం? అయ్యా, మన బిడ్డలకి చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాం? నేను చెప్తూ ఉంటా, బాబు మనకు ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి బువ్వ లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేదు, బయటికి వెళ్ళాలంటే 2 తెల్ల సింపులేను, తాగటానికి కూడా తినటానికి కూడా అయ్యే ఎటు అటు ఇటు కూడా. ఏమన్నా మేస్త్రి గారు, ఎటు బయటికి లోపల త్రాగటానికి కూడా ఒకే ఆచింపే. అలాంటి స్థితిలో బలము కలిగిన వాడు, నమ్మకగిన వాడు, కష్టాన్ని ఇరు
ఇబ్బందుల్ని, సమస్తాన్ని ఆయన చూసి ఇవాళ మనకిచ్చిన వెలుగును బట్టి, ఇవాళ మన కలగజేసిన ఘనతను బట్టి, ఇవాళ మనకిచ్చిన ఔషధ్యాన్ని బట్టి, ఇవాళ మనం కలగజేసిన గోపును బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్తులమని నేను చెప్తూ ఉంటాను. మీరు కూడా ఏం చేస్తూ ఉండాలి మీ బిడ్డలకి? ఏమని ఆయన అంటున్నాడు, తలనరిసి వృద్ధుడనయుండు వరకు నీవు నన్ను విడిచిపెట్టవద్దు ప్రభువా. ఆయన విడిచిపెట్టుకోకుండా ఉండాలంటే నీతిమంతుడిగా ఉంటేనే ఆయన విడిచిపెట్టడు. నీవెప్పుడైతే అవినీతి పరుడు అయ్యావో అప్పుడే ఏమైపోతే దేవుని ఆత్మ ఏమైపోతాండి? ఏంటి ఎవరు చెప్పట్లేదేంటి? తెలియదా ఏంటి? దుఃఖపడిపోతుంది. ఎందుకు వీడికి ఇన్ని మేళ్ళు చేశాను, ఇన్ని కార్యాలు చేశాను, ఇన్ని అద్భుతాలు చేశాను, ఎంత ఆశీర్వాదం పొందాడు, ఎంత దీవెనలు, ఎంత బలపరిచాను, వీడు నన్ను గురించి ఏ మాత్రం కూడా ఘనపరచట్లేదని సైడ్ అయిపోతానన్నమాట. అందుకే దావీదు దాన్ని గమనించి, అయా నీ బలానికి వచ్చి, నీ బాహువులకు వచ్చి వచ్చే తరానికి నేను చెబుతానయ్యా, నేను హెచ్చరిక చేస్తానయ్యా, నువ్వు బలం కలిగిన వాడు అయ్యా అని దేవునికి ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పడిపోయినప్పటికి కూడా తను నిలదొక్కగలిగాడు. తను ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఇష్టానికి అనుకూలతగా జీవించాడు కనుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయనతో చేసిన వాగ్దానం, ఆయన చేసిన ప్రమాణం నేటి వరకు కూడా అలాగే నిలబడిపోయి ఉంది. మనకు కూడా వాగ్దానం కావాలి, మనకు కూడా మంచి మేలు రావాలి. ఈ చిన్నటికి మనం చాలా తృప్తి పడిపోతాము. ఇంకెంతకంటే బలము కలిగిన కార్యాలు, ఇంతకంటే ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన మనకు చేస్తాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వరంగా ఉండాలి. ఎక్కడా కూడా అవిధేయత వలన కూడా ఒక బలహీనమైన మాట మాట్లాడుకోకూడదు. కుటుంబంలో కూడా భార్య భర్తల్లో కూడా ఎన్నో వచ్చినప్పటికి కూడా ఒకరినొకరు ఇసుకుదల ఎందుకోకుండా బలపరుచుకునే స్వభావం సేవకులలో కానీ కుటుంబాల సంఘంలో కానీ రావాలన్నమాట, ఉంటారన్నమాట. ఒక్కొక్కళ్ళు చాలా బలహీనంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న శ్రమ వస్తే నిలబడలేక, చిన్న ఇరుకు వస్తే నిలబడలేక, చిన్న స్వాదన వస్తే ప్రార్థన చేయలేక, భయకాంతకి వెళ్ళి పొట్టగట్టుకొని 4 దినాల ప్రభు దగ్గర పక్షాత్తాపడే మనసు వారికి లేదు కనుక వారి ఊరికినే మనుషులు ఏమైపోతారంటే కలవరపడిపోతూ ఉంటారు. నేను ఇవాళ చాలా భయంకరమైన ఒక స్థితిలో ఉన్నాం మేము. ఒక విషయం గురించి నేను చెప్పను, ఆ విషయం చెప్పను. సుమారుగా నెల రోజులు బట్టి జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉంది, కానీ నేను మాత్రం మంచి దృఢమైన సాక్ష్యంతోనే, దృఢమైన నమ్మకంతోనే ఉన్నాను. నేను మా సంఘంలో కూడా చెప్పాను, ఒక దారం మీద, ఒక చిన్న దారం మీద 3 చేపలు ఏలాడుతూ ఉన్నాయి. ఏమన్నా బావగారు చెప్పానా? ఎప్పుడు? మొన్న చెప్పాను, అంతకు ముందు చెప్పాను. దృశ్యం చాలా భయంకరమైన దృశ్యం. ఇంటికి ఆకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా నందగొట్టగా సిలువ మ్రాని కప్పగించుట కొరకు
వచ్చి దిగి విడిచిరి ఎక్కిపోవగా యెహోవా అతను పిలిచి వెళ్ళి యాకోబు కుటుంబీకులతో ముచ్చటించవయ్యా. ఏమి చేశాను? గద్ద రెక్కల మీద ఏ ప్రకారముగా మిమ్మల్ని మోసుకొని వచ్చాను వారికి హెచ్చరించబోయి. ఆలోచిస్తున్నావా? ఎక్కడున్నాయి చేపలు? ఎక్కడ? ఆకాశంలో. తాడు కాదది, దారం. దారం మీద 3 ఎలాడుతా ఉన్నాయి. 3 దర్శనం చూసరికే భయం వచ్చేసింది. దర్శనం చూసరికే బలహీనం వచ్చేసింది. తప్పే వల్ల ఉందేమో, దోషే వల్ల ఉందేమో, అవిధేయత వల్ల ఉందేమో. నీవు పైన పచ్చు ప్రభువా, నేను కడుక్కుంటాను ప్రభు అని ప్రార్థన చేస్తుంటే గద్ద ఏ ప్రకారముగా గద్ద రెక్కల మీద ఎలాగూ మోసుకొని ఐగుప్తీయుల్ని ఏ ప్రకారంగా హతమార్చి నేను తోడుకొని వచ్చాను, నీకు అలాంటి కార్యాన్ని నేను చేస్తానని ప్రభు గొప్ప వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం కావాలి ఇశ్రాయేలీయుడికి. ప్రార్థన పండుగ వాగ్దానం కావాలి. ఇదిగో అంటున్నారు, అదుగో అంటున్నారు, అదుగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎప్పుడుగా ఉండు, నీవు నిశ్చత్తగా ఉండు, నీవు గుండె మీద చేసుకున్నాడు, వాళ్ళ పెదవిప్పుడికి నీవేమాత్రం రక్షణ పెట్టొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిది? దేవుడు అంటున్నా. ఒకవేళ ఇంకేదైనా అడ్డుందేమో, ఒకవేళ ఇంకేదైనా దోషం అడ్డు వచ్చిందేమో, ఎందుకో కార్యం జరగట్లేదు, ఎందుకో కార్యం సఫలం కావట్లేదు. రావాలి నీకు కూడా పట్టుదల, భక్తి మీద రావాలి. కక్ష కాదు, క్రోధం కాదు, మత్సరం కాదు, అసూయ కాదు. చక్కగా రాశారు, మన క్యాలెండర్ మీద ఉంది, చూసారా? చూడలేదు. ఏంటి పడుతున్నావా? పడద్దు. ప్రేమ ఏంటో చదివాను, నేను నిన్నే చదివా. చూస్తే చాలా తమాషాగా ఉన్న మాట. దానికంటే కూడా, ఆ గండ్ర కొట్టల కంటే కూడా ఇది మెత్తగా ఏం చేస్తుందంటే ఏసుకుపోతాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడబో. కుక్క తన వాంతికు తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొరినట్టును నిజమైన సామెత వీరికి సంభవించిందంటారు యేసు ప్రభు. ఎలాంటిది అది? ఏంటి చూడాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును వీరికి సంభవించాను. ఈ 2వ పత్రిక ఎంత ఆశ్చర్యం కాదనుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం అండి? మళ్ళీ ఎందుకని? అప్పుడు మనం నీతిమంతులుగా చేర్చబడతాము. అప్పుడు మనం ప్రార్థనా పరులుగా ముద్రించబడతాము. అప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారు అవుతాము. నేర్చిన ప్రార్థన. నీవు అలాంటి లెక్కలో కనుక నీవు జాగ్రత్త పడకపోతే నీకు భయంకరమైన శిక్ష, భయంకరమైన ఉపద్రవమే. నీవు గాయపరుచుకుంటావు కానీ, నీవు దుఃఖపడతావు కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు చాలా జాగ్రత్తగా, ఇది రోత, ఒక మాట, ఒక అవిధేయత రాకూడదు నీ నోట.
శ్రేష్టమైన మాటలు నీ నోట రావాలి. నీవిచ్చిన మాటని కాపాడుకోవాలి. లాజరయ్య గారు మనం విస్తారంగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాడు కాదు. మనం 10 మాటలు మాట్లాడితే ఆయన సమాధానం చెప్పేవాడు కాదు. ఆయన 20 మాటలు మనం మాట్లాడితే ఒక్క మాట మాట్లాడేవాడు. అయ్యగారు అంతసేపు బాధపడి మాట్లాడుతుంటే ఏం సమాధానం? ఎందుకు ఆ గాలి మాటలు, ఆ పోసుకోలు మాటలు, ఆ వ్యర్థమైన మాటలు ఎందుకు? మాట మీద ఉండరుగా, నడక మీద ఉండరుగా అనేవాడు. అంతే, ఒక్కటే మాట అంటాం, అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ ఉండేవాడు కాదు. ఇవాళ గుర్తు వస్తుంటే, ఇవాళ పరిశీలన చేస్తుంటే అసలు ఎన్ని రకాలుగా మనుషులు ఉంటా ఉన్నారు, ఎన్ని విధానాలుగా మనుషుడి యొక్క నడక ఉంటా ఉందో. కాదు అనుకొని మరలా దానిలోనే ప్రవేశం. అదే పౌలు అన్నది, పడగొట్టిన వాటిని మరలా నేను కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిని. కాదు అనుకున్న రోతలో మరలా ఏ మాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. అది ప్రార్థన పరుడి యొక్క నిష్ఠ. రెండవ నాలిక అనేది కలవకూడదు. అది నష్టం జరిగినా సరే సంపూర్ణంగా ముందుకెడతానికే ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు అంత దృఢమైన సాక్ష్యం వేస్తాడు. అక్కడే అంటాడు, బాప్తిస్మముతో పాటు సమస్తమును పాతిపెట్టానంటాడు. చూడండి, తొందరగా పట్టుకోవాలి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా ఏం చేశాడు? ఎవరు ఏ ఆశలో ఎంత పురుషులు చదవకుండా ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చదువు కొంచెం చదవలేదు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా అది విడిచిపెట్టేసుకున్నాం. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాడుగా, పాస్టర్ గారు అడుగుతాడా? ఏమని అడుగుతాడు? అని ఏమని అడుగుతాడు? ఏంట అంగీకరిస్తున్నావా? ఆఖరి వరకు నమ్మకంగా ఉంటావా? ఇంకేంట్రా పాపం చేయకుండా ఉంటావా? ఎవరి జోలికి వెళ్ళకుండా ఉంటావా అంటే అన్నిటికీ ఆయన ఓకే అని బాధ పెట్టేసేస్తాను. ఎల్లరి పొద్దున్నే లెగితే అక్కంక చూస్తే అసూయనయ్యే, చెల్లి అంక చూస్తే, భార్య అంక చూసినా, భర్త అంక చూసినా మాట్లాడి అరుణ పెద్ద దొంగ అనుకుంటాను. మాట్లాడేంటి? ఏంటది? అక్కడేమో ఒప్పుకొని ఇక్కడేమో పాత నడక. ఎక్కడి నుంచి వస్తుంది నీకు అభివృద్ధి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు మేలు? చేతులతో చేయబడిన సున్నతి మీరు పొంది సమస్త పాపాన్ని అక్కడ ఏం చేశారు? బాప్టిజం చేసుకున్నప్పుడు పాతి పెట్టేశారు.
మళ్ళీ నువ్వు ఆ పాతి పెట్టిన ఆ పెంట కొరకే చూస్తున్నావేంటి? దీవించాలయ్యా, నీవు అభివృద్ధి అవ్వాలయ్యా, నీ బిడ్డలు పెద్దవాడు అవ్వాలయ్యా, నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలయ్యా. ఎన్నో ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడాలి, ఎన్నో ఆత్మల కొరకు నీవు వేగన పడుతూ ఉండాలి. పొట్ట జరుగుతుంది, రోజులు సంపూర్ణం అవుతున్నాయి, సంవత్సరాలు తిరిగిపోతున్నాయి అనేది కాదన్నమాట. నువ్వు శ్రమని, కష్టాన్ని, నష్టాన్ని భరించి కొన్ని ఆత్మలు ఏం చేయాలంటే వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం నీది. తర్వాత చేసే కార్యం చేసేది ఎవరంటే ఆయన చేస్తాడు. ఎవరు? ఆయనే చేస్తాడు. ఆయనే చెప్తాడు, ఫలానా స్థలానికి వెళ్ళు, ఫలానా చోటుకి వెళ్ళు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను అనే దాన్ని నీవు నేర్చుకోవాలి. కానీ మరొక రకమైన మాట నువ్వు నేర్చుకోగా మరొక లైన్కి వెళ్ళబోక ఆఖరికి గంజి పోసుకు తాగిన, నీళ్లు పోసుకు తాగిన క్రీస్తు కొరకే నిలబడి, క్రీస్తు యొక్క మాట కొరకే నిలబడి. నాలుకని నువ్వు మార్చావంటే గాలిడివాడు అవుతుంది. ఏమయ్యాడు గాలిడివాడు? ఏమయ్యాడు? ఏం చేశాడు గాలిడివాడు? ఏంటా ఏం చేశాడురా? గాలిడి పని చేశాడు. గాలిడి పని చేసి డబ్బు మీరు తీసుకొని పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించమన్నాడు. అది జరిగే పని కాదు అన్నారు. డబ్బును అక్కడే పెట్టి, బంగారం అక్కడే పెట్టి వాడు వెళ్ళిపోయాడు. కానీ వాడు ఏం మేలు పొందలేదు. ఆ లెక్క నేర్చుకోవా. దేవుని కొరకు ప్రయాసపడు, మోకాళ్ళ మీద ఉంది ధ్యానం చేయి. ప్రభువా, నీ చిత్తం ఏమిటో. ప్రార్థనకి సమాధానం రావాలన్నా కూర్చొని స్టైల్ ప్రార్థన చేస్తే రాదు సమాధానం. ఎట్టా ఎట్టా ఎట్టా? మోకాళ్ళ మీద, లేకపోతే ఈ రెండు మోచేతుల కింద పొడుగు మోకాళ్ళ మీద. అంతేగాని మంచాన్ని కానుకొని, గోడ కానుకొని, రెండు కాళ్ళు అటు పారేసి, రెండు చేతులు ఇటు పారేసి, ముందు మాట వెనక మాట ముందు పెడితే నీకు సమాధానం రాదు. విరిగిపోవాలి, నలిగిపోవాలి ఆత్మ. పశ్చాత్తాపడాలి. 3 నిమిషాల్లోనే. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాల్లో ఆయన సమాధానం ఇస్తాడు. అడిగిన వారికి అవసరత తీర్చును, వెతకిన వారికి నిరతంబు దొరుకును. అడిగిన వారికి అవసరత తీర్చును, వెతకిన వారికి నిరతంబు దొరుకును. తట్టిన వారికి ద్వారము తెరచును, తట్టిన వారికి ద్వారము తెరచును. నమ్మిన వారికి రక్షణ దొరుకును, నమ్మిన వారికి రక్షణ దొరుకును. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, కైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా. దేవునికి స్తోత్రం. వస్తుందా కన్నీరు? దుఃఖపడుతున్నావా? ప్రాధేయపడుతున్నావా? నీ ప్రార్థనకు ఆయన ఇమ్మీడియట్గా సమాధానం ఇవ్వాలి. నీ ప్రార్థనకి ఏం రావాలి? సమాధానం రావాలి. ఎవరికన్నా కంచెమ్మటి, ముడుల మట్టి అన్న సొప్పు వచ్చినట్టు ఎవరన్నా మీరు ఎవరన్నా ఏడవండి, చూస్తాను నేను. బుజ్జి కానీ, సీమూరు కానీ, అనంతారం కానీ, ఆమోస్ గారు కానీ, నానిగడు కానీ, ఎవరైనా సరే, ఉప్పాడ కానీ, ఎవరైనా సరే, వెంకటాపురం కానీ,
ఎవరైనా సరే వస్తుందా ఏడుపు? ఆత్మను ఏం రక్షిస్తావు? నీవు ఆత్మను ఏం చేయాలి? ఆపదలో ఉండేవాడు వస్తాడు, శ్రమలో ఉండేవాడు వస్తాడు, కష్టంలో ఉండేవాడు వస్తాడు. ఆడికి ఏ సమాధానం, ఆడికి ఏ మెడిసిన్ కావాలో, ఆడు ఎక్కడ చిక్కుబడి ఉన్నాడు, ఆడు ఎక్కడ బలహీనుడై ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసి దాన్ని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి నాన్న? తెలుసుకోవాలి. మరి ఎట్లా వస్తుంది నీకు సమాధానం? తీసుకుంటున్నావా? అసలు సమాధానం తీసుకుంటున్నావా? రాత్రి 5 గంటలకు నేను ప్రార్థన చేస్తున్నా, స్తుతి ఆరాధన జరిపొచ్చి ప్రార్థన చేస్తున్నా. గొల్లపూడి అయ్యారు గోల్డ్ కలర్ సెట్ చేసుకొని, తెల్ల ఫ్యాన్ చేసుకొని, బైబిల్ బ్యాగ్ లేదు దగ్గర, నా యొక్క తేరి చూస్తున్నాడు. ఇక ఎక్కడ ఉందో లే, తేరి చూస్తున్నాడు. తేరి చూస్తుంటే ఆలోచన చేస్తున్నా, ఏంటి రేపు మొన్న ఎప్పుడో చెప్పాడు, 9వ తారీఖు 2 అయ్యారు అని చెప్పాడు. 2 అని చెప్తే నేను సర్లేకయ్యా అన్న, రానల్లా, సర్లేకయ్యా అన్న, సర్లేకయ్యా చూద్దాంలే అన్న. దర్శనం ఏం చెప్పాడు? దర్శనంలో క్లియర్గా చూపెట్టాడు. చూపెడితే నేనేం చేసాను చూసావా? కారుడికి ఫోన్ చేయకుండా నాడు 9:10కి వెళ్దామంటే ఆడు 10ంటికి వచ్చి కూర్చున్నాడు. కారు అక్కడే పెట్టి మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేశాడు, అయ్యా సరిపెట్టుకుంటావా? మీకు నవ్వు వచ్చింది, నాకు చాలా బాధ వేసింది. బాధ వేస్తుంది. ఎందుకు బాధ వేస్తుందంటే, నేను కారు తీసుకొచ్చి నేను ఆడికి చెప్పి 11 గంటలకి 10:30 మనం గొల్లపూడి వెళ్దాం రారని చెప్పి ఆడు 10ంటికి వచ్చి కూర్చుంటే మళ్ళీ నేను సలహా అడుగుతున్నా, ఏమని? అయ్యా రానా, లేకపోతే సరిపెట్టుకయ్యా, ఎవరికన్నా సరిపెట్టలేంటే, అదయ్య గారు మీరు రావాల్సి. అదేంటి మరి రాత్రి చూపెట్టిన దర్శనం ఏంటి? ఏంటది? రాత్రి చూపెట్టిన దర్శనం ఏంటి? మళ్ళీ ఆయన నేను ఫోన్ చేయటం ఏంటి? ఆ కారు రప్పించి గేట్ కాడ పెట్టుకోవడం ఏంటి? ఏంటి? ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నీ నడకెట్ట నడుస్తున్నావు, నువ్వెంత నమ్మకస్తుడుగా ఉన్నావు, దేవుని యొక్క ఇష్టంలో నువ్వు ఏమి పాతిపెట్టావో, లేకపోతే వీటన్నిటినీ మెడగా చేసుకొని తిప్పుతున్నావు. ఆలోచించి నేను చెప్పినట్లు ఒక్క మాట పొరపట్లేదు. నేను ఆడికి ఫోన్ చేస్తాడు ఎగరా అన్నాడు, ఫోన్ చేయకుండానే వచ్చాడు. ఆడికి మంచి విషయాలుగా ఉంది. ఏమండి, జాగ్రత్తగా ఒక్కసారి మళ్ళీ అది చూడు. మీరు గలతీ సంఘం 2వ అధ్యాయం, గలతీ సంఘం కాదమ్మా, అది కొలసి. మీరు క్రీస్తుతో కూడా బాప్తిస్మమందు పాతి పెట్టబడిన వారే, లేపిన ఎంతో సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం ద్వారా లేచితిరి, మరియు అపరాధముల వలనను ఉండుట వలనను వ్రాతపూర్వకమైన ఆజ్ఞను విరోధముగాను మేకులతో సిలువకు కొట్టి తుడిచివేసి. ఎంత ఆశ్చర్యం! బాగా నువ్వు చదువుకో, అర్థం చేసుకో. ఎంత లెక్క పౌలు గారు వివరణ చేస్తున్నాడో. తప్పిపోయి ఉన్నావు, తొట్టిల్లు ఉన్నావు, బలహీనుడు అయి ఉన్నావు, పాపంతో ఉన్నావు, అప్రమాణంతో ఉన్నావు, ఇతరుల మీద నిట్టేవాడవుగా ఉన్నావు. నేను నీవే పరిశీలన చేసుకో. నీవు అలాంటి స్థితిలో ఉంటే నేను నీవే గాయపరుచుకుంటావు, ఏడుస్తావు. నీకు శాంతి సమాధానం దొరకదు. విడిచిపెట్టేసిన తట్టు
తగ్గిందంటట్టు మరలా నీవు చూడొద్దు. కొద్ది వాక్యం దేవుడు దీవించను గాక. ప్రార్థన. పరిశుద్ధుడు, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, ఘనుడా, రాజా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి, బలము కలిగిన తండ్రి వినాయన. సంఘాన్ని కాపాడు, ఈ దాసుడు దాసులను కాపాడు, సేవకులను కాపాడు, వారి కుటుంబాల్లో నెమ్మది, వారి బిడ్డలో నెమ్మది, వారు చేస్తున్న సేవలో నెమ్మది, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎలాంటి దుర్వార్త లేకుండా క్షేమకరమైన మార్గంలో నడిపించండి ప్రభువా. యేసేపు నాయన భయంకరమైన శ్రమ అనుభవించినప్పటికీ ఐగుప్తు దేశంలో రాజుగా ముద్రించబడి ప్రభువా వృద్ధాప్యం వరకు ప్రభువు ఏర్పాటు చేసినట్లుగా లేఖనాలు ఉన్నాయి ఆయన. అలాగే బిడ్డల బలపరిచి దీవించి పోషించి కాపాడి నడిపించమని చెప్పిన కొద్ది మాటల్ని ఆశీర్వదించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నాయన, మేము తగిన వారం కాదు ప్రభువా, మేము ఒక మట్టి పాత్రలో నాయన. మాలో మీరుని మీ నామాన్ని మహింపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. విజయవంతంగా ఈ క్యాసెట్ను దీవించి అభివృద్ధి పరచమని క్రీస్తు నామమున పిలుచున్నాను తండ్రి. కట్ చేయరా? దగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. కిందకి పడుతుంది డాడీ. ఫ్రీగా ఇచ్చేసండి. మధ్య కంపెనీ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. దానివల్ల నేను ప్రార్థన చేసుకుంటే మళ్ళీ దేవుడు నాకు వేరే దాంట్లో ఇంక మంచి దాంట్లో ఇప్పించాడు. 2 జిల్లాలకి ఇప్పించాడు. 2 జిల్లాలు ఇప్పించి మేనేజర్గా ఏర్పాటు చేసుకున్నాడు. దాని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని సాక్ష్యం చెప్పుకుంటాను. మంచి దాంట్లో జాబ్ వస్తాయి. దాని గురించి త్రిసాక్ష్యం గురించి సాక్ష్యం గురించి దేవుడు దీవించినట్టు ప్రార్థన. పోయిన సంవత్సరం అది నవంబర్ నెలలో నాకు జ్వరం వచ్చింది. 20 రోజులు జ్వరం ఉంది. మన పాస్టర్ గారు ఇక్కడ ఏకాంతంలో ప్రార్థనలో ఉన్నారు. ఆ టైంలో నేను ఒక్కడే ఉన్నాను అక్కడ. 20 రోజులు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ అది తగ్గల. మరి చివరిసారిగా నాన్న ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏంటని ప్రార్థన చేస్తే విగ్రహారాధన వల్ల వచ్చినటువంటి అపవిత్రత, ఇక్కడికి రారా అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 15 రోజులు వచ్చాను. ఇక్కడ 5 రోజులు ఉన్నాను. ఇక్కడ అమ్మ కూడా ప్రార్థన చేయించింది అందరితో. వచ్చిన తర్వాత వెంటనే జ్వరం తగ్గిపోయి పూర్తిగా స్వస్థత కలిగింది. దేవుడు యొక్క మేలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. నన్ను బాగా విపరీతంగా వచ్చేసింది. అనుకున్నా ఈ బీపీ పెరిగి ఉంటుంది అని చెప్పి వేరే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసుకోకుండా వేరే ట్యాబ్లెట్ వేసుకునేసరికి అంతా మందంగా మత్తుగా నేను చనిపోతానేమో ప్రభు, 10 సంవత్సరం చూడకోకుండా నా బిడ్డకి తండ్రి లేడు, నేను కూడా లేకపోతే ఎలాగ ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లు లేరు, ఎవరు లేరు. నా బిడ్డకి నేనే ప్రభు ఎంతగానో ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్నాను. నాకు బలమైన చెట్టు నాకు కనిపించినప్పుడు 11:30 ఆ ప్రాంతంలో నా ఒంట్లో ఉన్న ఆ మత్తు అదంతా వదిలిపోయి
నాకు సంపూర్ణమైన స్వస్థతని నేను ప్రార్థన చేయకపోయినా అమ్మ నాన్న నా కోసం ప్రార్థన చేస్తాను. నాకు పత్రాలు నా బిడ్డకు అడగండి ప్రభు. నా బిడ్డ కోసం నా కోసం నేను ఎంతగానో ప్రార్థన చేస్తాను. రేపు సమయం నాకు మిమ్మల్ని అందరినీ చూసి అదృష్టాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సాక్ష్యం దేవుడు దీవించుగాక. మీ అందరికీ సాక్షి నిలబడుతుండగా ప్రభు చూపించి మీ దేవుడు వర్ణిస్తారు. దాన్ని మరుగుపరిచి మీరు మాట్లాడుతున్నారు. మీకు పోస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 2012లో డిసెంబర్ మొదటి వారంలో మాకు శ్రమ వస్తుందని నాని గారికి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళేదాన్ని మానేశాను. అంటే లేటుగా రావడం, వెళ్ళకోకుండా ఇంకా పడుకొని పోవడం అలా చేస్తున్నాను. ఆ రోజు నా అయ్యగారు ఫోన్ చేసి అమ్మ గుడికి రా, నీతో మాట్లాడాలి అన్నారు. నేను కూడా ఆ రోజు బాగా గొడవైంది ఇంట్లో. మా నాన్నకి నాకు అసలు సమాధానం లేదు. మా నాన్న ప్రతి చిన్న విషయానికి తిడుతున్నారు. ఏంటి ప్రభా, ఇవాళ ఎలాగైనా గుడికి వెళ్ళాలని అనుకుని పడుకొని ఏడుస్తున్నా. ఈ లోపల అయ్యగారు ఫోన్ చేసి రామన్నారు. గబగబ వెళ్ళిపోయాను. అయితే నువ్వు లోకానుసారంగా నడుస్తున్నావు, దారి తప్పిపోయావు, అందువల్ల నీకు శ్రమ వస్తుంది అని చెప్పారు. నేను వెంటనే అయ్యగారికి చెప్పాను, నిజమే అయ్యగారు, నన్ను క్షమించండి, నేను తప్పిపోయి నడుస్తున్నానని చెప్పేసి క్షమాపణ అడిగాను. ఇంకా ఆ రోజు ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. 3వ రోజున మా అమ్మకి బాగా చిన్న ఎదురు దెబ్బ తగిలింది కాలుకి. అది తగ్గిపోయేదిలని 2 వారాల వరకు నాతో చెప్పుకోకుండా అలాగే ఉండిపోయింది. పనికి వెళ్తుందే వస్తుంది. అది బాగా నొప్పి ఎక్కువైపోయి ఇంకా ఆర్ఎంపీ డాక్టర్తో చూపిస్తే బ్లడ్ షుగర్ అని చెప్పారంట. ఆ రోజు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళాలని అంటుంది. ఆ రాత్రి బాగా ప్రార్థన చేశాను. అయ్యగారికి కూడా ఫోన్ చేశాను. మా ఆత్మీయ తండ్రికి మాత్రం నేను ఫోన్ చేయలేదు, అక్కడికి కూడా వెళ్ళట్లేదు నేను. ఇంకా నాని నీకు ఫోన్ చేసి ఇలా ఉంది అయ్యగారు, మా ఇంట్లో బాగా ఏడుస్తుంది మా అమ్మ, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రార్థన చేయండి అంటే ఏం కాదు, ప్రార్థన చేసుకోమని చెప్పారు. తెల్లవారు లేచి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను. తెల్లవారు లేచి మా ఇంటి దగ్గర ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇలా డబ్బులు కావాలండి అని అడిగితే ఇచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్ళా. అంతకుముందు నేను 3 నెలలు దేవుని డబ్బులు తీయలేదండి. ఆ 3 నెలలు జీతం రావడం, ఇంట్లో ఖర్చు పెట్టేయడం అలా జరిగిపోతుంది. ఆ శ్రమ దేవుని డబ్బులు తీయకపోవడం వల్లను నేను ఫస్ట్ శాలరీ వస్తే పైడూరుపల్లిలో మందిరానికి ఇద్దాం అనుకున్నాను. 4,300 శాలరీ వచ్చింది. అప్పుడు కూడా ఇవ్వలేదు, వాడేసాను ఇంట్లోకి. మా నాన్న వాళ్ళేమో అలా ఇస్తే ఎలాగా ఇంట్లో డబ్బులు లేవని అంటున్నారు. సరే వాడేసా.
వాడేసిన తర్వాత మా అమ్మకి ఇక సరే 5,000 తీసుకొని దేవసం డబ్బులు తీసేసి పక్కన పెట్టేసి మిగిలిన డబ్బులతో హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ షుగర్ అని చెప్పారు. సరే 3,500 అయిపోయింది హాస్పిటల్కి. తీసుకొచ్చేసి వెంటనే నన్ను ప్రార్థనలో కూడా ఉండడానికి వెళ్ళమని చెప్పేసి అయ్యగారు కూడా అన్నారు. ప్రార్థనలోకి వెళ్తేనే బ్రతికిద్ది, లేకపోతే మరణం కాస్తుంది అమ్మ అంటే వెంటనే పంపించాను. అక్కడికి వెళ్ళిన వారం రోజులకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు తీసుకొని రమ్మని ఫోన్ చేశారు. ఎవరి మీద ఒకళ్ళ మీద అని ఆధారపడండి, నా దగ్గర డబ్బులు లేవు, అలాగే చచ్చిపోయినాక నేను అలాగే పారేస్తాను, నేను మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పాను. అయ్యగారు ఫోన్ చేసి తిట్టారు. అలా అయితే అలాగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వచ్చి తీసుకెళ్ళమ్మా అన్నారు. చనిపోతుంది ఏమన్నా నాకు భయంగా ఉంది అయ్యగారు, బయటకు తీసుకెళ్తా అంటే ఏం అవ్వదు అని చెప్పారు. నేను మళ్ళీ 5,000 తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వెన్నుపూస సరిగిపోయిందని అన్నారు. అప్పటికి అస్సలు నడవలేకపోతుంది, బాగా ఏడుస్తుంది. ఏంటి ప్రభువా, పండుగ దినాల్లో ఉన్న అందరూ పండుగకి చక్కగా ఇంటికాడ ఉన్నారు, నేను ఒక్కదాన్నే అయిపోయానని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు చనిపోతే నేను అనాథన అయిపోతాను కదా అని. హాస్పిటల్ తీసుకుంటే వెన్నుపూస సరిపోయింది అన్నారు, నడవకూడదని చెప్పారు, ఏ పని చేయకూడదని అన్నారు. కిడ్నీస్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అని చెప్పారు. సరేనని చెప్పేసి తీసుకొచ్చేసాను. మళ్ళీ టాబ్లెట్స్ తీసుకొని ప్రార్థనలో 10 రోజులు ఉంటే ఇప్పుడు నేను అనుకున్నా అంతా బాగుంటే పోయిన నెలలో 9వ తారీఖు నేను చాలా వేదంతో వచ్చాను. నా బాధ చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేని పరిస్థితి. ఇక్కడే కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. మరలా నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, ఇంట్లో ఒక 20,000 వరకు. ఎలాగోలాగా చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేసి ప్రభువా నేను క్షేమంగా ఉండి 2013లో మేమందరం క్షేమంగా ఉండి నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మా అమ్మ ఇప్పుడు నడుస్తున్నారు. దేవుడు మా అమ్మని స్వస్థపరిచాడు, మాకున్న బాధలన్నింటిలో నుంచి విడిపించాడు. నా అప్పులు కూడా చిన్న చిన్న వాటిని తీర్చేశాడు. ఇంకొకటే ఉంది, నేను మందిరానికి 4,300 ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వలేకపోతున్నాను. దానికోసము ప్లస్ మా అమ్మ మా నాన్న అందరూ మారి మా కుటుంబం క్షేమంగా ఉండేటట్లుగా ప్రార్థించండి. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు.